హాయ్ గైస్, స్టూడెంట్ నెంబర్ 1 నుండి త్రిబుల్ R వరకు అపజయం ఫెయిల్యూర్ అనేది తెలియకుండా డజన్కి పైగా మూవీస్తో బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఈ మూవీస్ హిట్కి కెప్టెన్గా రాజమౌళి 100% క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఈ మూవీస్కి రాజమౌళితో పాటుగా మరొక వ్యక్తి అయితే ఉన్నాడు, అతనికి కంపల్సరీగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆయన మరెవరో కాదు, రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి మూవీలు పట్టాలెక్కేది విజయేంద్ర ప్రసాద్ గారు పెన్ను పట్టుకొని స్టోరీ రాసిన తర్వాత అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 నుండి త్రిబుల్ R వరకు రాజమౌళి సినిమాలన్నీ రాసింది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే. ఈగ, మర్యాద రామన్న మూవీస్ తప్ప మిగతావన్నీ రాసింది విజయేంద్ర ప్రసాద్ గారు. అలా అని ఓన్లీ రాజమౌళి గారికి మాత్రమే స్టోరీస్ రాస్తారు అనుకుంటే అది పొరపడినట్టే. ఆయన అటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కి కూడా ఎన్నో స్టోరీస్ అయితే అందించాడు, ఇటు తమిళ్లో విజయ్కి కూడా స్టోరీస్ రాస్తాడనమాట. విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన స్టోరీస్ ఒక పాన్ ఇండియన్ అప్పీల్ కూడా ఉందన్నమాట. ఇది ఇప్పుడు కాదు, 90s చివరిలో ఉన్న ఇప్పటికీ ఇక ముందు కూడా ఉంటుందన్నమాట. రాజమౌళి తండ్రిగా మనకు మాత్రమే తెలిసిన విజయేంద్ర ప్రసాద్ గారు ఒక సక్సెస్ఫుల్ రైటర్. అందుకు ఈ సినిమాలే, ఈ మూవీసే చాలా వరకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక ఈ వీడియోలో విజయేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి కొన్ని స్టోరీస్, ఆ మూవీస్ ఏంటనేది తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఊటి కూడా పాన్ ఇండియా లెవెల్లో చాలా వరకు సక్సెస్ సాధించాయి. ఈ మధ్య పాన్ ఇండియా పేరుంటున్నాం కానీ దానికి ముందు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్కి స్టోరీస్ అందించిన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఈ వీడియోలో విజయేంద్ర ప్రసాద్ గారు అందించిన కొన్ని స్టోరీస్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ మూవీస్ అన్నమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. నెంబర్ 1 బొబ్బిలి సింహం. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా అయితే నటించారు. ఆయనతో పాటుగా మీనా, రోజా, బ్రహ్మానందం మొదలగు వారు మెయిన్ రోల్ అయితే నటించారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో బాలయ్య బాబు కెరీర్ లో మనందరికీ తెలిసిందే. అటు ఈ బొబ్బిలి సింహం మూవీకి స్టోరీ అందించిన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 2 సమరసింహారెడ్డి. ఈ మూవీకి కూడా హీరోగా పనిచేసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. సమరసింహారెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ బాలయ్య బాబు కెరియర్ అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గారితో పాటుగా అంజలా జవేరి, సిమ్రాన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, MS నారాయణ, జయప్రకాష్ రెడ్డి మొదలగు వారు నటించారు. 1999లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అనమాట. 1 hour 50 minutesతో ఆద్యంతం ఆసక్తి రేపించేలా ఈ మూవీ ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఈ మూవీకి కూడా విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అందించారు. నెంబర్ 3 సింహాద్రి. రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సింహాద్రి మూవీ 2003లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ అనమాట. సింగమలై అనే పదం ఈ మూవీలో బాగా వైరల్ అయింది. 2 hour 50 minutesతో కూడుకున్న మూవీ ఇది. దీంట్లో జూనియర్ NTR గారితో పాటుగా భూమిక చావ్లా, అంకిత, నాజర్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, చలపతి ఇలాంటి ఎంతో మంది నటించారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా మూవీ సాగుతుంది. ఈ మూవీకి స్టోరీ అందించిన కూడా విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 4 సై మూవీలో హీరోగా నితిన్ గారు అయితే నటించారు. నితిన్ కెరియర్ లోనే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో సై మూవీలో నితిన్ గారితో పాటుగా బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అది విలన్ క్యారెక్టర్. ప్రదీప్ రామ్ సింగ్ రావత్, భిక్షు యాదవ్ క్యారెక్టర్ మనందరికి ఇప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. అటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఆ విలన్ క్యారెక్టర్ లో. ఇక నితిన్ కి జోడీగా జెనీలియా నటించారు. రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, ఇలా నాజర్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీ. ఈ మూవీకి స్టోరీ అందించింది కూడా విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 5 ఛత్రపతి మూవీలో హీరో ఎవరంటే టక్కున సమాధానం ఆన్సర్ అయితే ఇచ్చేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే హీరోగా నటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరియర్ లో ఛత్రపతికి ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. 2005లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ డ్రామా మూవీ 2 hour 13 minutesతో రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇందులో ప్రభాస్ గారికి జోడీగా శ్రియా సరన్ నటించారు. దీంట్లో ఈ మూవీలో షఫీక్ కూడా, చంద్రగిరి షఫీకి మంచి క్యారెక్టర్ అయితే పండింది అనమాట. ఇందులో కూడా ప్రదీప్ రామ్ సింగ్ రావత్ అయితే విలన్ గా అయితే నటించారు. ఇక ఈ మూవీ కూడా స్టోరీ అందించింది విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 6 విక్రమార్కుడు మూవీ వచ్చేసి 2006లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ. 2 hour 15 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇందులో కూడా రవితేజ కెరియర్ ని ఎంతో పైకి లేపిన మూవీ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ రవితేజ కెరియర్ అని చెప్పొచ్చు. ఇందులో రవితేజకి జోడీగా అనుష్క శెట్టి నటించారు. బ్రహ్మానందం క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంటది. రవితేజ, బ్రహ్మానందం ఆ కామెడీ టైమింగ్ అయితే అదుర్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఎమోషనల్ సీన్స్ తో పాటుగా మంచి డ్రామా, యాక్షన్
ఉంటుందన్నమాట ఈ మూవీలో. ఈ మూవీకి స్టోరీ అందించింది కూడా విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 7 యమదొంగ. 2007లో రిలీజ్ అయిన ఈ యమదొంగ మూవీ అద్భుతమైన హిట్ సాధించింది. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ. 2 hours 52 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే హీరోగా నటించారు. ఆయనకి జోడిగా ప్రియమణి అయితే యాక్ట్ చేశారు. మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, నర్సింగ్ యాదవ్ ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు మెయిన్ రోల్ నటించారు. ఈ మూవీ కూడా స్టోరీ అందించింది విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 8 మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా పెద్ద అద్భుతమైన హిట్ అయితే సాధించింది. అప్పటి వరకు పాన్ ఇండియా అనే పేరే లేదు. ఈ మూవీతోనే పాన్ ఇండియా నేమ్ అయితే వచ్చిందనమాట. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ మూవీ. 2 hours 46 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ. రామ్ చరణ్ గారు అయితే హీరోగా నటించారు. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీని అప్పటి వరకు ఉన్న పేరు వేరు. ఈ మగధీర మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంత పేరు వచ్చిందో మనందరికీ తెలిసిందే. రాజమౌళి గారి కెరీర్ లోనే కాదు, రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ అప్పుడప్పుడే మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజులు అవి. రామ్ చరణ్ గారి కెరియర్లో ఇది సెకండ్ మూవీనే. ఈ సెకండ్ మూవీనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా మారిందనమాట. ఇందులో రామ్ చరణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ జోడీగా నటించారు. శ్రీహరి మెయిన్ రోల్ నటించారు. దాంతోపాటుగా విలన్, ఇందులో కూడా విలనిజం వేరే లెవెల్లో పండింది. ఆ క్యారెక్టర్ వచ్చేసి దేవ్ గిల్ అనే వ్యక్తి చేశాడు. రణదేవ్ బిల్లా. అప్పట్లో ఈ పేరు మారు మోగిపోయిందనమాట. ఇందులో సునీల్, రావు రమేష్, సలోని, శరత్ బాబు, ఛత్రపతి శేఖర్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. ఒక అద్భుతమైన మూవీ ఇది. ఈ మూవీ కూడా స్టోరీ అందించింది విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 9 బాహుబలి 1 and 2. బాహుబలి 1, బాహుబలి 2 అసలైన తెలుగు ఇండస్ట్రీ దెబ్బ ప్రపంచానికి కాదు, ఓన్లీ ఇండియాకి కాదు, ప్రపంచానికే రుచి చూపించిన మూవీ ఇది. బాహుబలి 1, బాహుబలి 2 ఇది ఒక అద్భుతమైన సినిమా. అప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న చూపు ఉండేది. కానీ ఈ బాహుబలి 1, 2 తర్వాత అది పూర్తిగా మారిపోయింది. ఇప్పటికి కూడా ఈ మూవీ అయితే ఆ పేరుని కంటిన్యూ చేస్తుంది అని చెప్పొచ్చు. దీనికి ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రభాస్ గారు అయితే మెయిన్ రోల్ లో నటించారు. ఆయనకు జోడీగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించారు. వారితో పాటుగా రానా దగ్గుబాటి, తమన్నా, రమ్య కిషన్, నాజర్, అడివిశేష్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారనమాట. ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ రాజమౌళి గారిని, ప్రభాస్ గారిని కాకుండా తెలుగు ఇండస్ట్రీ పేరునే మార్చేసింది, చించి అవతల పడేసింది ఈ మూవీ. ఇటువంటి మూవీకి స్టోరీ అందించింది కూడా విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 10 బజరంగి భాయిజాన్. ఈ బజరంగి భాయిజాన్ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఇది ఒక కామెడీ యాక్షన్ మూవీ అనమాట. 2 hours 39 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. ఆయనకి జోడీగా హర్షాలి మల్హోత్రా, వారితో పాటుగా నవాజుద్దీన్ సిద్దికీ, కరీనా కపూర్, అద్నాన్ సమీ, ఓం పురి, శరత్ సక్సేనా, రాజేష్ శర్మ మొదలగు హిందీ, బాలీవుడ్ ప్రముఖులైతే నటించారు. అప్పటి వరకు సల్మాన్ ఖాన్ అంటే ఒక యాక్షన్ హీరోగా మాత్రమే తెలుసు. ఈ మూవీతో ఒక సాఫ్ట్ కార్నర్ లో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అయితే నటించారు. ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇన్ సల్మాన్ ఖాన్ కెరీర్ అని చెప్పొచ్చు. ఈ బజరంగి భాయిజాన్ మూవీకి స్టోరీ అందించింది యాజ్ ఇట్ ఈస్ విజేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 11 మెర్సల్. ఇందులో తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి విజయ్ గారు మెయిన్ రోల్ నటించారు హీరోగా. వారికి జోడిగా సమంత ఋతుప్రభు హీరోయిన్ గా నటించారు. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, మీషా ఘోషి, కోవై సరళ, యోగి బాబు, వడ్డివేలు, సత్యం మొదలగు ప్రముఖులు మెయిన్ రోల్ నటించారు. ఇది కూడా మెర్సల్ విజయ్ కెరియర్ లో చాలా పెద్ద హిట్ అయిన మూవీ ఇది. 2017 రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2 hours 49 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఈ మూవీకి స్టోరీ అందించింది కూడా విజయేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 12 మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని విజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీ స్టోరీని అయితే అందించారు. 2019లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ వార్ బేస్డ్ మూవీ అనమాట. 2 hours 30 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ. ఇందులో మెయిన్ రోల్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి క్యారెక్టర్ లో కంగనా రనౌత్ అయితే రాణి లక్ష్మీబాయి క్యారెక్టర్లు అయితే నటించారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా కూడుకున్న మూవీ ఇది. ఆమె ధైర్య సాహసాల్ని ప్రతిబింబించేలా ఈ మూవీ స్టోరీ అయితే అల్లుకున్నాడు విజేంద్ర ప్రసాద్ గారు. ఇది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా డబ్ అయింది. కంగనా రనౌత్ తో పాటుగా బాలీవుడ్ యాక్టర్స్ ప్రముఖులు అయితే ఈ మూవీలో నటించారు. నెంబర్ 13 తలైవి. ఇందులో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించారు. వారితో పాటుగా అరవింద్ స్వామి, రాజ్ అర్జున్, పూర్ణ, సముద్రకని మెయిన్ రోల్ నటించారు. ఈ మూవీ వచ్చేసి 2021 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇది 2 hours 33 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ. ఈ మూవీ కూడా విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అందించారు. నెంబర్ 14 జాగ్వార్. 2016లో రిలీజ్ అయింది. యాక్షన్ రొమాన్స్ డ్రామా మూవీ అనమాట. 2 hours 33 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఈ మూవీలో నిఖిల్ గౌడ మెయిన్ రోల్ లో హీరోగా నటించారు. ఈ మూవీతోనే డెబ్యూ అయ్యారనమాట, ఇంట్రొడ్యూస్ అయ్యారు హీరోగా.
వారికి జోడీగా దీప్తి సాతి మెయిన్ రోల్ నటించారు. జగపతి బాబు, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, తమన్నా భాటియా, సంపత్ రాజ్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. ఈ మూవీకి కూడా స్టోరీ అందించింది విజేంద్ర ప్రసాద్ గారు. నెంబర్ 15 త్రిబుల్ ఆర్. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అనమాట. 3 hours 2 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మెయిన్ రోల్ నటించారు. అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఓలియా మోరిస్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారనమాట. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. దాంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా రామ్ చరణ్ గారికి ఈ మూవీతోనే గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చిందనమాట. వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద హిట్ అయింది, ఒక పాన్ ఇండియా లెవెల్లో. రాజమౌళి గారు డైరెక్షన్ వహించిన ఈ మూవీ కూడా విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అందించారు. ఇదండి వీడియో. ఈ 15 మూవీస్ కి స్టోరీ అందించింది విజేంద్ర ప్రసాద్ గారు. ప్రతి ఊటి కూడా పాన్ ఇండియా మూవీసే, అంత లెవెల్లో హిట్ అయిన మూవీస్ అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.